ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం గ్రామంలో మేడే సందర్భంగా కార్మికులకు కొడవళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవి ప్రసాద్ విచ్చేసి ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం కామ్రేడ్ వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదివర్తిపాలెం గ్రామ అభివృద్ధికి కామ్రేడ్ వెంకటరమణయ్య చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. గ్రామంలో కార్మికుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం గ్రామంలో మేడే సందర్భంగా కార్మికులకు కొడవళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవి ప్రసాద్ విచ్చేసి ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం కామ్రేడ్ వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదివర్తిపాలెం గ్రామ అభివృద్ధికి కామ్రేడ్ వెంకటరమణయ్య చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. గ్రామంలో కార్మికుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వర్షాలు పడి చెరువు దిగిపోయిన తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు కదమ్మా. కాబట్టి ఈ పెన్నా పొర్లు కట్టకి రివేట్మెంట్ పనులను వెంటనే ప్రారంభించాలనే దాని మీద రాబో కాలంలో సిపిఎం పార్టీగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆ ఆందోళనకి మీరు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని ఇక్కడ ఉండేటువంటి గ్రామ కమిటీ మీ దగ్గరికి, మీ ఇంటికి వసద్ది అర్జీలు పెడుతున్నాం. మీరు అందరూ కూడా అర్జీల మీద సంతకాలు పెట్టి మీరందరూ ఇవ్వండి. మేము పోరాటం నడుపుతాం. అవసరమైనప్పుడు మీరందరూ కూడా మనం ఎమ్మెల్యే గారిని కలవడానికి కానీ, లేకపోతే ఎంపీని కలవడానికి కానీ, వీళ్ళందరినీ కలగడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ రివిట్మెంట్ పనులు ప్రారంభించమని. కాబట్టి ఈ పోరాటంలో మీరు అందరూ కూడా కలిసి వస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మేడే సందర్భంగా కష్టజీవులు మీకు అందరికీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మోడీ ఏం చెప్పాడంటే, నేను అంత డబ్బులు ఇవ్వను, నేను 100లో నేను 60 రూపాయలే ఇస్తా, 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇవ్వండి, లేకపోతే పోండి అని చెప్పి ఆయన నీళ్లు వదిలేశాడు పథకానికి. అసలు ఈ ఉపాధి హామీ పథకం ఎట్టొచ్చింది ఐడియా ఉందా మీకు? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండింది. అప్పుడు వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ, వీళ్ళ అందరి సపోర్ట్ వల్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 38 మంది వామపక్ష ఎంపీలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీలు అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీల దగ్గరికి వచ్చింది కాంగ్రెస్. వచ్చి మీ మద్దతు మాకు ఇవ్వండి, మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అప్పుడు సిపిఎం పార్టీ ఒక ప్రతిపాదన పెట్టింది. మేము కొన్ని డిమాండ్లు పెడతాము, ఆ డిమాండ్లు మీరు నెరవేరుస్తామంటే మీకు మేము మద్దతు ఇస్తాము అని చెప్పింది. ఏందయ్యా ఆ డిమాండ్లు అంటే, గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గింది, పనులు లేవు, వాళ్ళకి పనులు కల్పించాలి. ఆ పనులు కల్పించాలి అంటే ఉపాధి హామీ పథకాన్ని మీరు పెట్టండి, గ్రామంలో ప్రజలకి పనులు వస్తాయి. మనం మామూలుగా చెప్పుకునే పని ఏమంటాం, దాన్ని మట్టి పనులు అంటాం కదా, కాలువ పనులు, కరువు పని, కాలువ పనులు, కరువు పని, ఇట్లా పని కల్పించి వాళ్ళకు కొంత డబ్బులు ఇవ్వండి. అప్పుడు ప్రజలు కొంచెం గ్రామాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా గ్రామాల్లో కరువు ఉంది, పనులు లేవు. మీరు ఈ డిమాండ్ నెరవేరుస్తానంటే, పెడతానంటే మేము వామపక్ష పార్టీలవి మీకు మద్దతు ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వమని చెప్పేసిన తర్వాత అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు మేము చెప్పిన డిమాండ్ మీద ముందు నువ్వు సంతకం పెట్టంటే అప్పుడు వచ్చింది ఈ పథకం. కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ పెట్టడం వల్ల ఈ పథకం వచ్చింది. మీకు సెంట్రల్లో మేము మద్దతు ఇవ్వాలంటే మీరు ఇది పెట్టండి అంటే వచ్చింది ఈ పథకం. అది రాను 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 ఏమైందంటే, కేంద్ర ప్రభుత్వాలకి ఎందుకు డబ్బులు ఊరికినే ఇవ్వాలి? వీళ్ళకి కరువు పని అంటే ఉదయం 6 గంటలకు పోయి 8 గంటలకల్లా వస్తుండారు, ఊరికినే పారట్టు అంటుండారు, పనులు జరగడం లేదనేటువంటి ఒక చెడ్డ ప్రచారం తెచ్చేశారు. తెచ్చారా లేదమ్మా? తెచ్చేసి దీన్ని ఎట్ట నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచించుకుంటూ నిధులు తగ్గించేశారు. బిల్లులు పడుతుండాయా ఏ నెలకి ఆ నెల? ఇంకోటి ఉండదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 1884లో చికాగో నగరంలో కార్మికులందరూ ఆందోళన చేశారు. 8 గంటల పని ఉండాలి. ఎందుకు 8 గంటలు అడిగారు? ఒక రోజుని 3 భాగాలు చేయాలా.
3/8 24 గంటలకి 8 గంటలు పని చేయడానికి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి, 8 గంటలు తన కుటుంబ అవసరాల కోసం అట్ట 3 భాగాలు చేసి 8 గంటల పని విధానం కోసం చికాగో నగరంలో 1884లో కార్మికులంతా వీధిని వచ్చి పోరాటం నడుపుతా ఉంటే అక్కడ ప్రభుత్వం కాల్పులు జరిపింది. 8 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇంకా కార్మిక వర్గం, ప్రపంచవ్యాప్తంగా ఉండే కార్మిక వర్గం అంతా పోరాటాల్లోకి వచ్చిన దానివల్ల ఈ 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే 1వ తేదీన మనం ఈ మేడేని జరుపుకుంటున్నాం. ఇది కార్మికుల దీక్షా దినం, కార్మికుల పండగ రోజు. కాబట్టి ఈరోజు మనం ఊరున్న వాడవాడలా కార్మిక వర్గం, శ్రమజీవులంతా ఈ జెండాను ఎగరేసుకుంటా ఉన్నాం. మీరు వచ్చి ఈ గ్రామంలో ప్రజల సమస్యల మీద పోరాడదామని చెప్పి మాతో పాటు చాలా ఓట్లో పాల్గొన్నాడు. ఆయన అనుకోకుండా చనిపోవడం మన పార్టీకి కాదు, ఈ గ్రామానికి కూడా చాలా నష్టం. చాలా అంశాల మీద చెప్పేవాడు ఆయన చనిపోతే చాలా బాధ వేసింది. ఆయన ఉన్నట్టుండి చిన్న యాక్సిడెంట్ వల్ల వాటి వల్ల ఉన్నట్టుండి ఆయన అటు అవ్వడం చాలా బాధగా అయింది. ఏమైనా ఆయన ఏదైతే ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ఆశించాడో దాంట్లో సిపిఎం పార్టీగా మేము కూడా కలిసి పనిచేస్తామని మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు